రాకేష్ మైక్ అన్నకు అక్కడికే అక్కడే మాట్లాడతారు. డబ్ల్యూజేఎఫ్ 4వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా చేసిన వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఎప్పుడో జరగాల్సిన ఈ సమావేశాలు కాలాతీతమైంది. అందుకు జిల్లాలోనే మిత్రులను కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక రవీంద్రనాథ్ గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారు, కోరపాటి ప్రదీప్ గారు వీళ్ళందరూ చెప్పినట్టు మీడియా కొత్త పుట్టలు దొక్కుతుంది. మీడియాలో విసుగ్రతం ప్రవేశించింది. భారతదేశంలో ఉన్న 90% సంపదని 90% సంపదని 10 మంది అనుభవిస్తున్నారు. సేమ్ మీడియాలో కూడా అదే ధోరణి, వికృత పోకడ కనిపిస్తుంది. కేవలం 5% మాత్రమే కొద్ది గొప్ప మన చేతుల నుండి మిగతాదంతా కూడా గుత్తాధిపత్యులు వహిస్తున్నారు. మీడియాలో ఇటీవల కాలంలో చూస్తున్న గత 2.5 దశాబ్దాల కాలంగా నేను జిల్లాలో పనిచేస్తున్నాను. 25 సంవత్సరాలకి ఇప్పటికీ కంపేర్ చేస్తే 2025 మీడియా పత్రం శాచ్యురేషన్ పాయింట్కి చేరిందని చెప్పవచ్చు. ఇలా స్థలాల విషయంలో కావచ్చు, రిక్రియేషన్ కార్డుల విషయంలో కావచ్చు, మనం పొందుతున్న గౌరవం విషయంలో కావచ్చు, ఏదో ఒకరిద్దరు చేసే పొరపాట్లు మనకు అడ్డగడుతున్నారు తప్ప ఓవరాల్గా మనం లేకపోతే, ఫోర్త్ ఎస్టేట్ లేకపోతే సమాజం చీకటి కొనలో ఉంటుంది. అందులో డౌటే లేదు. నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను మన రవీంద్ర గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వైఆర్కే గారు రాజ్యసభ సభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు, నేను ఖమ్మం మారుతి ప్లస్ ఛానల్ దాన్ని సిటీ కేబుల్గా పిలిచేవారు. సార్ని ఇంటర్వ్యూ చేయడం కోసం పోతిన శ్రీరసింహ ద్వారా టైం తీసుకొని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మాకున్న పరిమితులు ఈ అడ్వర్టైజ్మెంటు, సర్క్యులేషన్, ఈ చికాకుల్లో మాకున్న డ్యూరేషన్ ఓన్లీ 30 minutes. కానీ సార్ ఇంటర్వ్యూ 1.5 hours చేశాము. 1.5 hours చేసాము ఆ ఇంటర్వ్యూ. కానీ అక్కడ 30 నిమిషాల నుంచి టెలికాస్ట్ చేయడానికి అవకాశం లేదు. మేనేజ్మెంట్ అనుమతి తీసుకొని 1:15 నిమిషాలకి కుదించి ఆ ఇంటర్వ్యూ చేశాం. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే బాధ మన మనిషి అన్నవాడు పుట్టుకతో పాటు చనిపోవడం కూడా తక్కువ. వైఆర్కే గారి సంతాప సభ భక్తరామ కళాక్షేత్రంలో జరిగింది. ఆ సభకు వచ్చిన, ఆ సంవత్సర సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఇంటర్వ్యూని డివిడీగా చేసి అందరూ పంపుతుంది జరిగింది. నా జీవితంలో అత్యంత క్వాలిటీ ఇంటర్వ్యూ. అంటే వైఆర్కే స్థాయి ముందు నేను చాలా చిన్నవాడిని. ఆయన జ్ఞానం ముందు కానీ, ఆయన అనుభవం ముందు కానీ, ఏ విధంగానూ కూడా ఐఎమ్ ఫిట్ బిఫోర్ హిమ్. బట్ నాకున్న ఈ అపారమైన అనుభవంతో, జ్ఞానంతో ఆ ఇంటర్వ్యూ చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అన్నమాట. దాదాపు నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఇతర ప్రాంతాల నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వేరే జిల్లాలో సిపిఎం నాయకులు కూడా నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ చాలా బాగా చేశారండి, మీ పేరు ఏంటని అడిగారు. అంటే జర్నలిజంలో మంచి ఉంది, చెడు ఉంది, మనం అందరం కూడా మంచిగా ప్రోత్సహించాలా. ఇటీవల కాలంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కొత్త ప్రతినిధులు దొరుకుతుంది. ప్రతి విలేకరికి, ఏ విలేకరికి కష్టపచ్చినా సరే, నిజంగా చెప్పాలంటే వయసులో చిన్నవాడు V6 ఖదీర్ డైనమిక్, మనకి వెరీ వెరీ డైనమిక్ పర్సన్. అతన్ని చెప్పాలంటే అతనికి ఈ సభను సక్సెస్ చేయడంలో నిద్రహలు లేవు. ఆయనకి రాత్రి కూడా కంప్లీట్గా ఆయన నిద్రపోకుండా ఈ సభ సక్సెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఘాన్ని బలోపేతం చేద్దాం, క్రమశిక్షణగా ఉందాం, జర్నలిజం యొక్క విలువల్ని పెంచి పోషించుదాం, అలాగే మన హక్కుల సాధన కోసం కూడా అదే స్థాయిలో పోరాడదాం. అందరికీ మరొకసారి ఈ మీటింగ్ వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సందేశాన్ని అందించారు, మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు. అలాగే మన ఒక అనుభవం ఉన్న సీనియర్ రిపోర్టర్, ఫైర్ బ్రాండ్గా పేరున్న ఆవుల శ్రీనివాసరావు అలియాస్ సీనియర్ సీన్ అని చెప్పేసి అంటారు. ఏదున్నా సరే, ఎంత పెద్ద నాయకుడితో అయినా సరే నిర్మోహమాటంగా మొహం పైనే ఏ మాట అయినా చెప్పగలిగే నువ్వు ధీరుడు అని చెప్పేసి ఇక్కడ లోకల్లో టాక్ ఉంది. అన్న, నువ్వు వచ్చి దీనికి సంబంధించిన 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న ప్రజా వైద్యులు రవీంద్రనాథ్ గారు, ప్రదీప్ గారు, మీడియా మిత్రులు మన కృష్ణారావు గారు, మిగతా వేదిక మీద ఉన్న మన యూనియన్ పెద్దలకి, వేదిక ముందున్న మీ అందరికీ
నమస్కారం తెలియజేస్తూ, అంటే తరం మారుతుంది, ఇంకో తరానికి అనుభవాలు మారుతున్నట్టుగానే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనే దాని మీదనే మనం నిర్దిష్టంగా పాయింట్అవుట్ చేసుకోవాలి. అక్కడ ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు ఉన్నా మనం టార్గెట్గా మనం నిశ్చితంగా ఉన్నప్పుడు వెనక్కి అడుగు వేయాల్సిందే. ఎందుకంటే రవీంద్రనాథ్ గారి నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను రావయ్య గారి శిష్యుడిని, నేను ఏజెంట్గా ఉన్నా. రావయ్య గారు తీసుకొని పోయి మండా కృష్ణమూర్తి గారు వీళ్ళంతా తీసుకొని పోయి మన ఆర్టీసీ వెంకటేశ్వర గారు తీసుకుని నాన్నగారి దగ్గర తీసుకున్నప్పుడు కృష్ణ అనేవాడు రావయ్య గారు. ఇది ఏజెంట్ అంటే 3 టౌన్ ఏరియాలో అటు ఇటు కూడా తిరిగేది. నేను ఏజెంట్గా కూడా వచ్చిన పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే చేశారు. అప్పుడు నాకు అనుభవాలు బాగున్నాయి, రాధాకృష్ణమూర్తి గారితో బాగా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు వెళ్ళేవాడిని, ఆయనతో పాటు వెళ్ళేవాడిని. ఇద్దరు నేను వెళ్ళి ఏది వచ్చినా అటు గాంధీకి వస్తే అటు తీసుకెళ్ళేవాడు. ప్రతి అనుభవాన్ని అంటే పెద్దలు అంటే తప్పులు చేయొచ్చు, కానీ సరిదిద్దుకోవటంలో ఉంటుంది. ఎందుకంటే మీడియాలో, ఎందుకంటే ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. ఏ క్షణంలో జరిగిన వాట్సాప్లో చూసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు కూర్చొని రేపు రాస్తాం అనేది నీదంటూ ఒక ప్రత్యేకత అనేది సృష్టించుకోవాలి. అక్కడ మంత్రి ఉన్నాడా, లేకపోతే ఎస్పీ ఉన్నాడా, కలెక్టర్ ఉన్నాడా, వాళ్ళు తప్పు అన్నప్పుడు నిలదీసినప్పుడు వెనకడుగు వేయాల్సిందే తప్ప మనము నిబద్ధతతో పనిచేయాలి పూర్తి స్థాయిలో. ఎందుకంటే మనదంటూ ఇక్కడ చేసినా, నల్గొండ చేసినా, హైదరాబాద్ చేసినా, మండలాలు చేసినా, ఎందుకంటే మండలాల నుంచే వచ్చాను. నేను కూడా కెమెరాలు పట్టుకున్నాను, తిరిగాను, నల్గొండ తిరిగాను, హైదరాబాద్ తిరిగాను, కరీంనగర్ కూడా చేశాను. ఎందుకంటే ఎక్కడ చేసినా, దేంట్లో చేసినా మనదంటూ ఒక పాత్ర, ఒక మార్క్ ఉండాలి, ఒక సిగ్నేచర్ ఉండాలి. అలాగే యూనియన్ కూడా తమ్ముడు కదీరు, అలాగే అందరూ కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యూనియన్ని బలోపేతం చేయాలనే వచ్చాము పూర్తిగా. ఎందుకంటే పదవుల కోసమో లేకపోతే దేనికోసమో కాదు, కానీ ఒక వెన్నుదన్నుగా జర్నలిస్టులకి చిరకాలంగా ఉన్న ఇళ్ల స్థలాలు అయిపోయింది, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా సరే పూర్తిగా నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. కానీ వృత్తిలో మీరు మండలాల్లో చేసినా, డివిజన్లో చేసినా మీదంటూ ఒక మార్పు ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. అమ్ముడు పోయేవాళ్ళు అమ్ముడు పోతూ ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. కానీ మీదంటూ మార్పు ఉన్నప్పుడు ఎదుటివాడు భయపడతాడు. కాబట్టి రాసే రాతలు కానీ, చూపించే టీవీలో చూపించే విజువల్స్ కానీ మీరు ప్రత్యేకత నిరూపించుకొని యూనియన్కి అలాగే వృత్తి గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను మనసారా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వేదిక ఉన్నటువంటి నాతోటి విలేకరులు, నేను 30 సంవత్సరాల నుంచి జర్నలిజంలో పనిచేస్తున్నాను. నా మొదటి ప్రస్థానం విశాలాంధ్రలో పనిచేశాను. ఆ తర్వాత టీవీ 9లో 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత జెమినీలో చేశాను. తర్వాత ఏపీ 24 చేశాను. ప్రజెంట్ ఇప్పుడు హెచ్ఎన్టీవీలో చేస్తున్నాను. నేను కొన్ని మాటలు మీకు కొంచెం బాధ కలగచ్చు, కానీ అది మీరు ఏమనుకోమాకండి. మనకు విలువలు తగ్గిపోతున్నాయి అంటే కారణం ముందు మనం ప్రశ్న వేసుకోవాలి. ముందు మనం నిజాయితీగా ఉంటే మనం ఎంతలా వ్యక్తినైనా ధైర్యంగా ఎదిరించవచ్చు. కానీ మనం నిజాయితీని కొంత బ్యాలెన్స్ తప్పుతున్నాం. ఆ బ్యాలెన్స్ సరి చేసుకోగలిగితే మన కొట్టినోడు మన రోజుకు వచ్చేవాడు ఎవడు లేడు. నిజాయితీగా ఉండాలి. మనం ఇన్నాళ్ళ బట్టి 30 సంవత్సరాల నుంచి నిజాయితీగా ఉన్నానంటే ఆ నిజాయితీ వల్లే ఈ జర్నలిజంలో నాకు ఇంత మంచి పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే స్థాయి నాకు కలిగిందంటే నేను నిజాయితీగా ఉండి నేను పనిచేసే ప్రతి ఛానళ్ళకి నిజాయితీగా పనిచేసే కాబట్టి నాకు గుర్తింపు ఉంది. కానీ ప్రభుత్వం తరఫున మనకు కావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మన పోరాటం కోసం ఇళ్ల పట్టాలు కానీ, ఎక్రిడేషన్ కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇవన్నీ పోరాటం చేస్తే ఇస్తాం అన్నారే తప్ప ఇచ్చినోడు ఒక్కడు కూడా లేడు. కానీ నాకు చిన్న కోరిక, మనం విద్యా సంస్థల్లో, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటే మనకు 50% రాయితీ ఇస్తుంది గవర్నమెంట్, ఏదో రకంగా రాయితీ ఇస్తుంది. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకి జర్నలిస్టులకి మనకి 50% డిస్కౌంట్ ఇచ్చేసి, మన కుటుంబాలకు ఏమైనా ఖర్చులు అయితే వారికి 50% డిస్కౌంట్ ఇచ్చేసి కలెక్టర్ గారితో మాట్లాడి, మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి DNHO పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ క్లాజులు పెడితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏకమిస్తే తప్పని కొట్టండి. అలాగే మనకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పోరాటం చేసుకోవాలంటే చాలా ఉంది. కానీ మనం లక్షలు, వేల రూపాయలు ప్రతి సంవత్సరం 50 రూపాయల పేపర్లకు కానీ, ఛానళ్ళకు కానీ చెలాయిచ్చేస్తాం. కనీసం దాంట్లో ఒక 10% మనం ఏ యూనియన్లో ఉన్నా సరే, మన లోకల్లో పనిచేసే అందరూ జర్నలిస్టులు కలిసి
ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్ను ఏర్పాటు చేసుకొని మన విలేకరుల సోదరులకు ఎప్పుడైనా హెల్త్ పరంగా వచ్చినా కానీ విద్య చదివించుకోవడానికి పైసలు చదివించుకోవడానికి కావాలన్న ఆ ఫండ్ని వాళ్ళకు ఉపయోగించి మనందరి కోసం మనం, ఎందుకంటే పొద్దున్న లేస్తే 8 గంటలకు బయలుదేరితే రేపు ఎన్నింటికి పోతామో తెలియదు, ఎన్నింటికి అన్నం తింటామో తెలియదు. కానీ మన కోసం మన కుటుంబం అనేది అనుకుంటుంది. దానిని కూడా మనం సమాజాన్ని సేవ చేయటం కాదు, కుటుంబాన్ని కూడా మనం సవ్యంగా చూసుకోవాలనే భావంతో మనం అందరం పనిచేయాలి. ఇలా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకొని మన వచ్చే వస్తు చేసేటువంటి ఇది కాకుండా మన సొంతంగా ఒక ఫండ్ అన్ని యూనియన్లు కలిసేస్తే లోకల్లో ప్రెస్ క్లబ్లు అందరూ కలిసి ఇవన్నీ పోగు చేసుకొని ఒక యూనియన్లు ఫండ్ కింద పెట్టుకొని ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా చనిపోయినా కానీ ఆ కుటుంబానికి ఆదుకోవడానికి డబ్బులను ఉపయోగపెట్టుకుంటారని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మకెన్ గాంధీ. బ్యాగ్ బుక్ అవన్నీ తీసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళాల్సిందే కోరుతున్నాం. మధుశ్రీ రండి, 1 నిమిషం మాట్లాడాలండి. భారతి అప్పుడు దాకా మాట్లాడు. డెస్క్ జర్నలిస్ట్ అజ్జిరెడ్డి మాట్లాడతారు 1 నిమిషం. ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభలకి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. సో డెస్క్ జర్నలిస్టులు చాలామందికి ఇందులో సగం మంది దాకా ఏం చేస్తారో తెలియదు. తెల్లారి పేపర్ వచ్చిందంటే మా రిపోర్టర్ రాశాడు బాగుంది అనుకుంటారు. సో దాన్ని పేపర్లో ప్రజెంట్ చేసేది డెస్క్ జర్నలిస్టులు. సో వాళ్ళు ఇప్పటిదాకా ఇతర రకరకాల యూనియన్లు ఉన్నాయి, ఎవరు గుర్తించలేదు మమ్మల్ని డెస్క్ జర్నలిస్టులు. ఇప్పుడు నిన్న మాకు ఈ మహాసభల సందర్భంగా సాగర్ గారు, అలాగే కదీర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు స్పెషల్గా. దానికి వెరీ థ్యాంక్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని గుర్తించి రమ్మన్నందుకు. సో ఈ మహాసభలు విజయవంతం చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు. అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే జర్నలిస్టుల సమస్యల కోసం మీరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా భాగస్వాములు అవుతాము. ముందు కూడా మీ వెంట నడుస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అట్లానే మాకు సంబంధించిన జర్నలిస్టులు కొంతమంది మిత్రులు రాలేకపోయారు, కొంతమంది అయినా వచ్చినారు. సో ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మాధురి. చేసినటువంటి అతిథులకి, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి ముందుగా ధన్యవాదాలు. జిల్లా మహాసభలకు నలుమూలల నుండి, జిల్లా నుండి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. మహిళలకి ఈ యూనియన్లో ఎంత ప్రాధాన్యత ఉందని నాకు అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళల్ని అని మాట్లాడడానికి కూడా కొంతమంది అసలు అవకాశం కూడా ఇవ్వరు. నాకు ఒకటి చిన్న జరిగిందండి, చెప్తాను. అంతకుముందు ఒక యూనియన్లో ఉన్నప్పుడు నేను ఒక రాష్ట్ర మహాసభల్లో స్టేజీ పైన నించుంటేనే వాళ్ళకి అంటే ఆడవాళ్ళు స్టేజీ మీద ఉంటేనే వాళ్ళకి నామోషిగా ఫీల్ అయ్యారు. వద్దు కిందకి వెళ్ళండి అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ యూనియన్లో మమ్మల్ని పిలిచి మరీ మాట్లాడండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ముందుగా అందరికీ ధన్యవాదాలండి. నా తరఫున, మహిళల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. కనీసం మాకు ఒక పర్సంటేజ్ ఉంది మహిళలకి అని గుర్తించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీకు ప్రభుత్వాలు కేటాయించే రిజర్వేషన్ కంటే మేమే ఎక్కువ కేటాయిస్తాం. ఫెడరేషన్ టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు జరుగుతున్న ఈ నేపథ్యంలో విచ్చేసిన అతిరథ మహారథులకి మరియు మన టీయూడబ్ల్యూజే అధ్యక్షులు, ప్రధాన ఉపాధ్యక్షులు మరియు అడ కమిటీ సభ్యులు మన సయ్యద్ కదీర్ గారికి మరియు నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ప్రధాన కారణం మా గోపి గారు, కురాకుల గోపి గారు. మార్కెట్ ఛానల్లో ఉన్నప్పుడు నేను గోపి గారు కలిసి ఒక 10 years కలిసి ప్రయాణం చేశాము. సో నువ్వు ముందుకు వెళ్ళాలి, నీలో టాలెంట్ ఉంది, నువ్వు జర్నలిజానికి నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలకి అన్ని చోట్ల ముందే ఉన్నారు అనుకుంటూనే కొంచెం వెనక చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
సో నేను యూనియన్లోకి వచ్చిన తర్వాత మన V6 ఖాదీర్ గారు నన్ను చాలా ప్రోత్సహించారు. మా యూనియన్లో మీరుంటే చాలా డేర్గా ఉంటారు, మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తామంటూ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న పల్లా కొండలరావు గారు యూనియన్ని ఇన్ని రోజులు తన భుజమంది యువతను ప్రోత్సహించి ఈరోజు ఈ యూనియన్లో చేరి ఈ యూనియన్ గురించి జిల్లాతో పాటుగా రాష్ట్రంలో చర్చించే విధంగా ప్రోత్సహించిన పల్లా కొండలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు విలువైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. మిత్రులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ మహాసభలకి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాను. ఈ జిల్లాలో టీడబ్ల్యూలో అవమానకరంగా వ్యవహరించే వాళ్ళు ఎకడేషన్ల విషయంలో కానీ ఆఖరికి మీడియా అకాడమీ నుంచి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి శిక్షణకు కూడా ఆ 2 యూనియన్లో వాళ్ళు కలిపి కొమ్మక్కై మన యూనియన్ నుంచి ఆహ్వానించడానికి కూడా ఒక చిన్న సంఘంగా చేసేటటువంటి విషయంలో ప్రత్యేకించి నన్ను చాలా అవమానకరంగా చూసేవాళ్ళు. నాకు అవమానాలు కొత్త కావు. అయినప్పటికీ భారతదేశం సోషలిస్టు సమాజం వైపు తీసుకుపోయే దిశగా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో మరింత చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లాలో మేమొక మంచి సమాజానికి సంబంధించి ఒక సిద్ధాంతానికి సంబంధించి మంచి భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో జర్నలిస్టుల పాత్ర ఇందాక డాక్టర్ గారు చెప్పారు. మీడియా కానీ మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ సమాజంలో ప్రతిదీ సరుకుగా మారుతున్నటువంటి నేపథ్యంలో మీడియా కానీ ఏ ఇతర సంస్థ కానీ దానికి అతీతం కాదు. మనకి తెలియకుండానే మన మనసులు ప్రభావితం అవుతూ ఉంటాయి. మన మెదడుని దాని ద్వారా మన చేతుల ద్వారా రాసే రాతల్లో కూడా పేరుకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఈ సమాజం, ఈ దుష్ట సమాజానికి ఉండేటటువంటి తత్వమేది. దాన్ని మార్చడంలో, ప్రజల మెదడులో చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహించాల్సిన మనం అందులో కొన్ని యూనియన్లుగా అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కలిగిన మనం కూడా ఈ జిల్లాకు వచ్చేసరికి గత 3 మహాసభలు మనం సక్సెస్ఫుల్గా నడుపుకున్నాం. అత్యంత శక్తివంతమైనటువంటి వాక్కుల్ని మనం వాళ్ళని ఎదుర్కొని అన్న
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపూర్ణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందే పరిచయం అయింది. నా పేరు బసవపున్నయ్య, బి బసవపున్నయ్య, నవ తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ హైదరాబాద్. నేను కూడా కింది స్థాయి మండల స్థాయి నుంచే హైదరాబాద్లో బ్యూరో చీఫ్ దాకా, ఆ పైన స్పెషల్ కరెస్పాండెంట్ దాకా వృత్తి బాధ్యతలు నిర్వహించాను. మిత్రులారా, మీ అందరికీ నా అప్పీల్ ఏంటంటే, చాలామంది బయటికి వెళ్తున్నారు. ఈ మహాసభ మీరంతా బయటికి పోతే ఈ మహాసభ ఉద్దేశం నెరవేరదు. దయచేసి ముఖ్యులు ఎవరైనా ఉంటే బయట ఉన్న వాళ్ళందరినీ లోనికి తీసుకురండి. మన ముఖ్య ఇంకోటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, మినిస్టర్గా వస్తున్నారు, మీరంతా లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. దయచేసి బయట ఎవరు ఉండదు, లోపలికి రావాలి. నిర్వాహకులు బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకురావాలి దయచేసి. ఓకే, వేదికకు నమస్కారం, మహాసభకు నమస్కారం. అధ్యక్షులు కొండలరావు గారికి, అట్లాగే కదీర్, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, సాగర్, మధుశ్రీ గారు, భారతి గారు, ఇతరత్ర ఈ మహాసభ నిర్వహణలో తలా ఒక చెయ్యేసి పెద్ద ఎత్తున వందలాది మందిని, దాదాపు 500 మంది జర్నలిస్టులను ఇక్కడ కూర్చోబెట్టిన మీ మహాసభ సన్నాహ కమిటీకి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. మిత్రులారా, ఇప్పటిదాకా పెద్దలు చాలామంది మాట్లాడారు. భౌతిక వాస్తవ పరిస్థితులను ఇక్కడ ప్రస్తావించారు. ఇంతకుముందు ఒక అమ్మ కూడా వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేసిందంట, 7 ఓట్లతో ఓడిపోయిందంట. తను ఇక్కడ ఎందుకు రావాలి అంటే, ప్రభుత్వం లేదా అధికారులు ఇంకెవరన్నా కానీ వాళ్ళ మాట విననప్పుడు మన మీడియాను సంప్రదిస్తారు. అది మన మీడియా పవర్. మన మీడియా పవర్ ఎంతో ప్రత్యక్ష సాక్ష్యం తను ఇక్కడ కనిపిస్తుంది. అధికారులు వినలేదు, జిల్లా కలెక్టర్ అంటే ఎన్నికల అధికారులు వినలేదు, సాధారణ అధికారులు వినలేదు, కానీ మీడియా వింటుంది అనే నమ్మకం, మీడియా వింటుంది అనే నమ్మకం. ఈ నేపథ్యంలో తను ఇక్కడికి వచ్చింది. తన సమస్యను మనం ఖచ్చితంగా పరిష్కరిద్దాం. మిత్రులారా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా మహాసభకు చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో, రాష్ట్రంలో మీడియా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పత్రికలు చదువుతాం, టీవీలు చూస్తాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. సర్ పేరుతో ఓట్ల తీసివేత కార్యక్రమం జరుగుతుంది. ఓట్ల తీసివేత అంటే మనని పౌరులుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడట్లేదు. అందులో దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో 65 లక్షల మంది ఓట్లను తొలగిస్తే అందులో మహిళల ఓట్లు 35 లక్షలు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అట్లాగే ఇంతకుముందు డాక్టర్ రవీంద్రనాథ్ గారు చెప్పారు, దేశంలో అనేక పరిణామాలు మీడియా పట్ల, ఇతర ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ఒక పద్ధతి, ఒక చట్టం అంటూ ఏమీ లేదు. నిన్న మొన్న మీకు తెలుసు, ఉపాధి హామీ చట్టం, మన జాతిపిత వ్యాఖ్యానాలు, విమర్శలు వస్తున్నాయి. దీన్ని మనం తొందరలోనే సెటిల్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మిత్రులారా, ఇంతకుముందు డాక్టర్ రవీంద్రనాథ్ గారు చెప్పారు, ప్రధానమంత్రి లేదా రక్షణ మంత్రి నిర్వహించే ప్రెస్ మీట్లకు జర్నలిస్టులను ఆహ్వానించరు. అందులో మహిళా జర్నలిస్టుల పట్ల వివక్ష కనిపిస్తుంది. ఇటీవల తాలిబాన్ ప్రభుత్వం నుంచి కొంతమంది ఇక్కడ వచ్చారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, దానికి మహిళలను ఆహ్వానించలేదు. దానికి కారణం ఏంటంటే తాలిబాన్లు వద్దన్నారని. ఇది మన దేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజా హక్కులు, అభివృద్ధి, సంక్షేమం గురించి మీడియా నిరంతరం ప్రస్తావించే దేశం ఇది. దానికి ఇవాళ జనాభాతో పాటు అన్ని రంగాల్లో మనతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందుంటున్నారు. అలాంటి వారిని మనం ప్రెస్ మీట్లకు ఆహ్వానించకపోవడం దారుణం. దీన్ని మనం తప్పుపట్టాలి. దీన్ని ఏ మీడియా సంస్థ కానీ సంఘాలు కానీ ఖండించలేదు అనేది డాక్టర్ రవీంద్ర గారు చెప్పారు. అయితే ఇక్కడ విషయం, హైదరాబాద్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ దీన్ని ఖండించింది. మేము కార్యక్రమాలను కూడా చేశాం. కాకపోతే మన మీడియా అంతకంటే కీలకమైన పరిణామం సార్ చెప్పింది ఏంటంటే, మన మీడియా ఇవాళ ఎవరి గుప్పిట్లో ఉంది? కార్పొరేట్ల గుప్పిట్లో ఉంది, పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉంది. అంబానీ చేతుల్లో 70 ఛానళ్ళు ఉన్న తర్వాత ప్రజా సమస్యలో, మీడియా సమస్యలో ఎలా రాస్తుంది?
వాళ్ళు పెట్టుబడిదారులకు బిజినెస్ వ్యాపారులకు అనుగుణంగా వార్తలు రాస్తారు. మరి సామాన్య ప్రజలు, మన జనరల్ సమస్యలు, మనం పొద్దున్న లేస్తే పొద్దున రోడ్డెక్కితే ప్రజల గురించి మాట్లాడతాం, రాస్తాం, వినిపిస్తాం. కానీ మరి మన సమస్యలు, మన గొంతు, మన జర్నలిస్టుల గొంతు పెగలట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ల చేతుల్లో బందీ అయిన మీడియా గొంతును పెగిలించుకోలేని పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ప్రజలకు అనుకూలంగా ఉండాలా, వ్యతిరేకంగా ఉండాలా? ఈ పాలసీలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. ఏ విషయం మీద మీ అందరికీ తెలుసు. 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చేసింది. ఆ 29 చట్టాల్లో మన జర్నలిస్టులకు సంబంధించి కూడా 2 చట్టాలు ఉన్నాయి. మన వేజ్ బోర్డ్ అమలు చేయాలని చెప్పి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. అసలు ఈ వేజ్ బోర్డు అమలు అవుతున్నాయా లేదా? జస్టిస్ గురుబక్ష్ మతీజియా సుప్రీంకోర్టు జడ్జి ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసి మొత్తం పరిస్థితులను అధ్యయనం చేసి కొన్ని సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే అవి అమలు కావట్లేదు. 1-2 ఇంగ్లీష్ పత్రికల్లో, 1-2 తెలుగు పత్రికలు తప్ప ఏ పత్రికల్లో అమలు కావట్లేదు. మరి ఎవరు అమలు చేయాలి? ఎవరు అమలు చేయించాలి? ప్రభుత్వం అమలు చేయాలి. పత్రికలు, ఛానళ్ళు ఏదైనా పర్వాలేదు, ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా అమలు చేయించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది జర్నలిస్టులు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు పట్టించుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇటీవల కాలంలో మీకు తెలుసు, ప్రభుత్వం దృష్టికి చాలా ఇష్యూస్ తీసుకెళ్తున్నాం, కొన్ని సెటిల్ అవుతున్నాయి. కానీ మధ్యలో మీడియా అకాడమీ ఒకటి ఉంది. అది చేయాల్సిన పని చేయట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహారం చేస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రభుత్వం ఏం చేసాం రావట్లేదు. మనం జర్నలిస్టుల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కాదు, ఏమైనా చేస్తాం. అదే సందర్భంలో సమన్వయం అవసరం. మీకు తెలుసు, మేము గత నెలలో జర్నలిస్టుల సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు మనం వినతి పత్రాలు ఇచ్చినాం. హైదరాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాం. అట్లాగే మన హెల్త్ కార్డులకు సంబంధించి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లాగే మన ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కొంత తేడా వచ్చిన తర్వాత మనం ఫెడరేషన్ కొత్త డిమాండ్ పెట్టింది. హైదరాబాద్లో 5,000 మంది జర్నలిస్టులు ఉంటే ఇక్కడ జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 10,000 మంది జర్నలిస్టులు ఇవాళ అఫీషియల్గా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తేవడం ద్వారా వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనకు మంత్రులు వాళ్ళంతా వస్తున్నారు. మన ఇష్యూస్ మనం తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మనం ప్రస్తావించుకోవచ్చు. ఏదున్నా మనం ఐక్యంగా పోరాటాల్లో దిగకపోతే, మన కార్యాచరణ మనం నిర్ణయించుకోకపోతే, మనం ఈ మహాసభ ద్వారా ప్రభుత్వానికి ఒక సంకేతం పంపాలి. మన ఐక్యంగా ఉండడం ద్వారా ప్రభుత్వానికి ఒక సంకేతం పంపాల్సిన అవసరం ఉంది. మన అక్రెడిటేషన్ కార్డులు కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, మహిళలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, ఏ సమస్య అయినా సరే మనం ఐక్యంగా ఉండడం ద్వారా ప్రభుత్వంతో పోరాడవచ్చు, ఒత్తిడి తేవచ్చు, రకరకాల పద్ధతుల్లో ఆందోళనలు చేయొచ్చు. మిత్రులారా, నేను మళ్ళీ మాట్లాడతాను. కొద్దిగా పెద్దలు వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు. ఏదున్నా ఈ మహాసభ ద్వారా మనం ఈ మహాసభ పెద్ద ఎత్తున 100,000 మంది వచ్చి ఈ మహాసభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపు నేను ముగిస్తున్నాను. జర్నలిస్ట్ మిత్రులు బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అత్యవసర కేబినెట్ భేటీ ఉన్నందున వెళ్ళిపోయారు. రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నట్టు కూడా తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి, మనకు సంబంధించిన డిమాండ్ల గురించి 1 నిమిషం మనకు ఒక తీపి కబురు చెప్పబోతున్నారు. జర్నలిస్టు మిత్రులందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడు.
సభకు నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లా TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ సభ చాలా మహా అద్భుతంగా జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మీ శాఖ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాంకి నేను అటెండ్ కాలేకపోయాను. అర్జెంట్ హైదరాబాద్ పని నుండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. కాబట్టి అన్నిదా భావించొద్దని మా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్య నాయకులందరూ ఎవరైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారో వారందరికీ, సభ్యులకి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రధానంగా జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు, అంటే ఆ శాఖ మంత్రిగా అనేక పర్యాయాలు మీరు నాతో చర్చించారు, నేను కూడా చర్చించాను. ఇదొక తుది దశకు వచ్చింది. అక్రిడేషన్ కార్డ్స్కు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరమే, అంటే ఈ రాబోయే 10 రోజుల లోపే అక్రిడేషన్ కార్డ్స్కు సంబంధించిన విషయం అంతా కూడా తీపి కబురు మీకు అందించబోతున్నాను. ఆదేశాలు జీవో రూపంలో మీ అందరికీ ఇవ్వబోతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కూడా ఉంది, ఈ అంశంలో పలు పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితోనూ అదే రకంగా మీ సభ్యులతోనూ కూడా చర్చించి దీన్ని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉన్న కారణంగా డిలే అయిన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా ఎలా పాజిటివ్ గా తీపి కబురు మీకు చెప్పాలో ఆ సందర్భం కూడా కొత్త సంవత్సరం చెప్తాను. ఈ పాత సంవత్సరంలో అక్రిడేషన్ కార్డు ఇష్యూ కంప్లీట్ చేసి కొత్త సంవత్సరంలో తీపి కబురు, మరొక తీపి కబురు, హౌసింగ్ కబురు కూడా, ఇళ్ల స్థలాల కబురు కూడా మీ అందరికీ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా తెలుసుకుంటూ, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఇప్పుడే చెప్పారు కదీర్బాయ, శ్రీనన్న, మిగతా మిత్రులందరూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సభ్యులందరికీ మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి TWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు బసవపున్నయ్య గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాజశేఖర్ గారికి, మరో ఉపాధ్యక్షులు రఘు గారికి, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, జిల్లా అధ్యక్షులు కొండలరావు గారికి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర అడ్హాక్ కమిటీ మెంబర్ కదీర్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి TWJF సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు వందలాది మంది పాత్రికేయులతోనే ఇలా మీరు జిల్లా మహాసభ పెట్టుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ స్ఫూర్తిని మీరు ఇలాగే కొనసాగిస్తూ రానున్న సంవత్సరాల్లో కూడా మీ యొక్క మెంబర్షిప్ని పెంచుకుంటూ పాత్రికేయ సమస్యల మీద స్పందిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని, మీ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయుల తరఫున మీరు అనేక విజయాలు నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఏదైతే కదీర్ గారు వారి నాయకత్వంలో చాలాసార్లు పొంగిరెడ్డి గారిని ఇళ్ల స్థలాల విషయంలో కలవడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు నుంచే కూడా చాలాసార్లు కలిశారు. అది ఒక దశకు వచ్చే సరికి అంతలోకి తీర్పు వచ్చి కొంత సందిగ్ధంలో పడ్డమాట వాస్తవం. కానీ మీకు ఇప్పుడే చెప్పారు మీ గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ఇళ్ల స్థలాల విషయంలో మీకు తీపి కబురు అందిస్తామని సుప్రీంకోర్టు
తీర్పుని అధిగమించి ఏ రకంగా ఇవ్వచ్చు అనే దాని మీద మీకు స్పష్టత ఇచ్చి దాని మీద ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. అలాగే మీరు ఎంతో కాలం నుండి చూస్తున్న అక్రిడిటేషన్ కార్డులు కూడా ఈ 10 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మీ అందరికీ సంవత్సరం చివరి కానుకగా అందజేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి TWJF కార్యవర్గానికి అలాగే విచ్చేసిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాచిన బడబానల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని దాచిన బడబానల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని చప్పట్లు పక్కడతారు. అందరూ వేదిక మీద కూర్చోలేదు. మహానుభావులు అందరూ వేదిక మీదకి రావాలని మన అన్ని చెప్తా ఉన్నాడు. వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుదలో ఒరిగిన నరకంటాలెన్నో ఒక రాజుని గెలిపించుదలో ఒరిగిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్రగర్భం దాచిన మరవాలెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్రగర్భం దాచిన మరవాలెంతో కళ్యాణం కోసం అనుమతిన రక్తసితాలను ఆచిన పసితాలెన్నో రక్తసితాలను ఆచిన పసితాలెన్నో అడుపుకోలాడిన కన్నులలోని సాధనంతో అడుపుకోలాడిన కన్నులలోని సాధనంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన ఆ చల్లని సముద్రగర్భం ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్రగర్భం అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదూరం కరువంటూ కాటకమంటూ కదిపించని కాలాలెప్పుడో
రాయబడని కాయాలెన్నో ఆ చల్లని ఆ నల్లని ఆకాశంలో ఆనరాని భాస్కరులందరూ ఆ చల్లని దాచిన పడబాలమెంతో దాచిన పడబాలమెంతో దాచిన పడబాలమెంతో ఆ గీతం వరస మారుతున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది. వందే మాతరం, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పడకోమల భావన బాగున్నా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది. తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది. వందే మాతరం, వందే మాతరం. సస్యశ్యామల విభవోత్సవ గీతాలాపనలు, సస్యశ్యామల విభవోత్సవ గీతాలాపనలు, పైరు నోచుతోని దీను నోలు తెరుచుతున్నవి. సుప్రజ్యోష్ట పులకిత సురశిరయామిన రంగు రంగు చీకట్లకు రాగి పెరుగుతున్నది, రాగి పెరుగుతున్నది. తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుచున్నది, వందే మాతర గీతం వరస మారుచున్నది. తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది. అన్నా చప్పట్లు కూడా విలేకరులందరూ నా కోసం కాదు, పాట కోసం కొట్రి. మీకు ఎంత ఒక చిరాసుగా 1,00,000 మంది ఎంతైతే మేలుకొంటుందో మా గాత్రం కూడా వేలాది మందిని మేలుకొలుస్తోంది. నిజాన్ని గట్టి చప్పలు కొట్రి, నిజం చెప్పండి. పుల్లకు సుమిత అద్రుమతల వల్లికామ తల్లి కలకు, పుల్లకు సుమిత అద్రుమతల వల్లికామ తల్లి కలమకు, చిదిమి వేసిన వదలను చీర అంటుకున్నది, చిదిమి వేసిన వదలను చీర అంటుకున్నది. సమస్త సంపదలకేమి సుమధుర భాషలకేమి, ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది, విషం మరుగుతున్నది. తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది. వందే మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుచున్నది, వందే మాతర గీతం వరస మారుచున్నది. తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆస్వరం మారుచున్నది. భూమి పోరు నడిపిన జిల్లా, భూమి పోరు నడిపిన జిల్లా, భూమి పంచిన జిల్లా. నైదామో రజాకారులను
నైజామో రజాకారులను ఉరికించిన జిల్లా. శ్రమజీవుల హక్కులకై అశుభులు భాసిన అమరులారా, అందుకోండి మా విప్లవాభి వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం ఉదారివో. ఎర్ర జెండా సాక్షిగా, జెండర జెండనీయలో ఎర్రని జెండనీయలో, జెండర జెండనీయలో ఎర్రని జెండనీయలో, జెండర జెండనీయలో ఎర్రని జెండనీయలో, జెండనీయలో ఎర్రని జెండనీయలో, జెండర 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 పేదల పాలిటే పేదల పాలిటనీయలో, పెన్నిది దండనీయలో, పేదల పాలిటి ఎన్నియలో. ఓకే సార్, చక్కటి అవకాశం కల్పించిన కదీర్ గారికి జిల్లాల కానీ పమ్మి రవిబాబు గారికి, కళాకారులు భద్రా గారికి, దాసరి రాము వెంకన్న గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా జర్నలిస్ట్ సమాజం నుంచి, మా కలం కార్మికులు. ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 3 జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఈ 3 జర్నలిస్ట్ సంఘాల్లో కూడా ఒక్క నిమిషం గౌరవ మెమోంటో కూడా విక్రమ్ గారు 3 సంఘాల్లో కూడా ఎప్పుడు ఏ అవసరమైనా సరే విలేకరులకి ఆపదలు రక్షించేది మాత్రం ప్రధానంగా ఈ TWJF సంఘ నాయకులు ముందున్నారు. గత ప్రభుత్వంలో కూడా CPM పార్టీగా మేము ప్రధానంగా విలేకరుల మిత్రులకి సంబంధించి దాదాపు చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా CPM పార్టీ ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఆనాడు ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఈ 2 సంవత్సరాలు దాదాపుగా కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన హామీ అది హామీ లెక్కనే ఉంది. ఇంతవరకు కూడా ఎక్కడ జర్నలిస్ట్ మిత్రులకి ఇళ్ల స్థలాలు చూపించిన పాపని పోలేదు. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన కొద్దిమంది ప్రజాప్రతినిధులు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా జర్నలిస్టులు అందరూ కూడా ఖమ్మం పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా తగిన పోరాటం మా పార్టీ ప్రత్యేకంగా చేస్తుంది. ఆ సందర్భంగా మీకు హామీ కూడా ఇస్తున్నాం. అలాగే ఈరోజు ఖమ్మంలో జరుగుతున్న TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరి మహాసభ 3వ మహాసభ జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారికి, ఉపాధ్యక్షులు రఘు గారికి, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, అడ్హాక్ కమిటీ సభ్యులు ఖదీర్ గారు, మరి జిల్లా అధ్యక్షులు కొండలరావు గారు,
జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జర్నలిస్టులు అంటేనే, ఆ వృత్తి అంటేనే ఒక పవిత్రమైన, సమాజంలో గౌరవప్రదమైన వృత్తి. ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ప్రాణాపాయానికి కూడా ఎదురొడ్డి నిజాలను నిర్భయంగా వెలికి తీసి వేడి వార్తలని మాకు అందించే జర్నలిస్టు మిత్రులు వృత్తిలో ఎంత దూరమైనా వెళ్తారు. చాలామంది ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతో సాహసంగా బెదిరింపులకు కూడా లొంగకుండా ఇలా ఎంతో మంచిగా వాళ్ళు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేవగానే న్యూస్ ఏమొస్తుందని ఎదురు చూసే వాళ్ళల్లో మేము కూడా ప్రధానంగా పొలిటీషియన్స్ కూడా ఉంటాము. మరి ఎలా జరుగుతుంది ఏంటి ప్రపంచాన్ని చూపించేదే మీ దృష్టికోణం నుంచి మేము చూస్తూ ఉంటాము. అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పర్సనల్గా మేము కానీ ఎప్పుడైనా జర్నలిస్ట్ ఫ్రెండ్లీ మేము కూడా మీ సమస్యలు సాధ్యమైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూస్తే పర్సనల్గా చూస్తే మా సత్తుపల్లిలో అయితే ఇప్పుడు మా జర్నలిస్ట్ మిత్రులు చాలామంది వచ్చారు. వారిని అడిగి తెలుసుకోవచ్చు. మేమైతే వారికి సాధ్యమైనంత వరకు యథాశక్తి మాకు చేతనైనంత చేస్తున్నాము. మా హాస్పిటల్ నుంచి ఫ్రీ హెల్త్ చెకప్స్ కానీ, హెల్త్ కార్డ్స్, ఫ్రీ మెడికేషన్, ఇది ఇప్పటి నుంచి కాదు, గత 20 to 25 years నుంచి ఇవ్వడం కానీ, అలాగే గతంలో ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పుడు కూడా మేమైతే రెడీగా ఉంచాము. అది సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇస్తాము. ఒకవేళ అది రాకపోయినా కూడా సత్తిపల్లి వరకు అయితే మేము తప్పకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా తప్పకుండా మేము పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఏ అవకాశం వచ్చినా కూడా మేమైతే ముందడుగులోనే ఉంటున్నామండి. అలాగే మా జర్నలిస్టు మిత్రులకు కూడా ఇయర్లీ 5 lakhs వాళ్ళ సంక్షేమ నిధి కోసం నా శాలరీ నుంచి ఇస్తామని ప్రకటించాము. అలాగే చేస్తున్నాము. ఇలా అంటే పర్సనల్గా మేము ఇంతవరకు చేస్తున్నాము. అట్లే ప్రభుత్వం నుంచి కూడా మన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ మన శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అవసరమైతే మళ్ళీ ఒకసారి కూడా అసెంబ్లీలో మీ సమస్యలు తప్పకుండా చర్చిస్తాము. మీరు అడిగినవన్నీ బాగా సముచితంగానే ఉన్నాయి. ఇళ్ళ సమస్య కానీ, ఒకటి మన ఆరోగ్యం విషయంలో హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా మీకు న్యాయపరమైనది అది. అలాగే పిల్లలకు స్కూల్స్లో కూడా, ఎందుకంటే మీరు పొద్దున్న ఏం తింటారో ఏం లేదో ఏమి తెలియదు. ఆకలి కేకలు ఉన్నా సరే అది ఆపుకొని, అంటే చాలామంది కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినా కూడా మరి నిజాల కోసం నిర్భయంగా పనిచేస్తున్నారు కనుక మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మా అందరికీ కూడా ఉంది. ఖచ్చితంగా ఫ్రీ ట్రీట్మెంట్ విషయం కానీ, మీ అక్రిడిటేషన్ కార్డ్స్ అడిగారు, అవి కూడా పొంగులేటి శ్రీనన్న గారు చెప్పే ఉంటారు మీకు. అది కూడా త్వరలో ఇస్తారు. అలాగే హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సీఎం గారికి రిమైండ్ చేస్తాం శీతాకాల సమావేశాల్లో. ముఖ్యంగా మహిళలు జర్నలిజంలోకి రావడం అనేది చాలా రేరు. మనకి ఇప్పుడు 4 కనిపిస్తున్నారు. 4 చాకులు లాంటి వాళ్ళే. 5 పంచరత్నాలు అన్నమాట. అందులో సునీత, మధుశ్రీ నాకు బాగానే పరిచయము. సునీత అయితే అర్ధరాత్రి అయినా సరే పాపం నాతో తిరుగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. వీళ్ళకు కూడా, మహిళలకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఖచ్చితంగా ఇది కూడా హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా దీన్ని కూడా చర్యలు తీసుకుంటాము. రైల్వే పాసులు, పెన్షన్ ఇవన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించి తప్పకుండా, అంటే నా వంతు సహాయంగా, నా వంతు పోరాటం నేను కూడా మీ తరఫున చేస్తానని మనం చేసుకుంటూ, మరి ఒకసారి మీరు ఇలానే నిత్యం నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురండి, సమస్యలను మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అంటే మేము కూడా అన్ని అతిథుల మేము కాదు. మేము చేసే లోపాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కనుక ఏది ఎట్లా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది
నిత్యం మీరు కూడా సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి. మాకు మీ అండ ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నా కూడా ముఖ్యంగా మీ అందరి సపోర్ట్ ఉండబట్టే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. అలానే ఇదే సపోర్టు, ఇదే ఆదరణ ఉంటే అంటే మేము చేసే ప్రభుత్వం తరఫున మేము చేసే మంచి పనులు చాలానే ఉన్నాయి. అవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగి ఒకటి మీడియా ద్వారానే తీసుకెళ్ళగలక ఆ విధంగా మీరు సపోర్ట్ ఇచ్చి ఇంకా మేము చేయాల్సినది ఏంటి అనేది మాకు కర్తవ్యాన్ని మాకు బోధిస్తుంటే ఖచ్చితంగా మేము కరెక్ట్ చేసుకుని ఇంకా ముందడుగేయడం, ఇంకా సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. TUWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన నా జర్నలిస్ట్ సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ స్టేజ్ మీద అలంకరించినటువంటి రాష్ట్ర అలాగే జిల్లా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులకు అనేక సమస్యలు ఉంటాయన్న. నిజంగా వాస్తవంగా మనం ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక మంచి ఫోన్ తీసుకొని వస్తున్న అఫీషియల్గా ఉంటారనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అనేక ఇబ్బందులకు గురైన వాళ్ళు అనేక మంది ఉన్నారు మీలోనే. అది ఒక పిల్లల ఫీజు విషయంలోనే కాదు, చిన్న పెద్ద అనేది ఉండదు. అట్లా అనుకుంటే వికీలీక్స్ ఉంది, అక్కడ ఉన్న అసాంజే గురించి చాలా మందికి ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి అది వికీలీక్స్ అంత పబ్లిష్ అయ్యే పత్రిక కూడా కాదు, కానీ అతని అసాంజేకి సంబంధించిన వార్తల్ని చాలామంది వేచి చూస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనేది ఉండదు, మనలో సరుకు ఉందా లేదనేది చూడాలి. కొండరావు గారు, మీరు మిగతా సభ్యులతో కొనసాగించండి. సభ్యులు TUWJ ఒక్క నిమిషం. నెక్స్ట్ వెంటనే వేస్ట్ కాకుండా మన పాలేరు రెడీగా ఉండాలి. తర్వాత ఖమ్మం. TWJF ఫెడరేషన్ యూనియన్ మహాసభ విచ్చేసినటువంటి నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి TWJF జిల్లా మహాసభలకు విచ్చేసిన సోదరులు సోదరులందరికీ నమస్కారాలు. అధ్యక్షత వహించిన కొండలరావు గారికి, వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, జర్నలిస్టు మిత్రులు కత్తి మీద సాములాగా తమ జీవన గమనాన్ని కొనసాగిస్తారు. మానవ మనుగడలో జర్నలిజం అనేది కూడా కీలక పాత్ర వహిస్తుంది. అనేక ఒడిదుడుకులతోటి, అనేక మందితోటి ప్రశంసలు, అనేక మందితోటి తిట్లు, మంచిగా రాస్తేనే అభినందిస్తారు, విమర్శగా రాస్తే తిట్లు తిట్టే పొలిటికల్ లీడర్లు ఉన్న వ్యవస్థలో ఉన్నాం. ఈ వ్యవస్థలో నీతిగా నిజాయితీగా వాస్తవాలను వెలుగుతీస్తూ ముందుకు సాగించే మీడియా రాజ్యాంగంలో 4వ స్తంభంగా ఉన్నది. దీనికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఈ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ కూడా అంత ప్రాధాన్యత ఈ పాలక వర్గాలు ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. హక్కులు అనేక సంస్థలకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అసంఘటిత రంగ కార్మికులకి, అనేక మందికి అనేక హక్కులు ఉన్నప్పటికీ, అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకు ఉన్నప్పటికీ, కీలకమైన రంగంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా రంగం, మీడియా రంగానికి మాత్రం సంక్షేమ పథకాలు, స్కీమ్స్ని వర్తింపజేయకపోవడం అనేది దురదృష్టకర విషయం. అందుకని సిపిఎం పార్టీ కూడా మేము ఈ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిరాదీక్ష చేశాం, ఆందోళన చేశాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా గుట్టల మీద కూడా పోయి, ఆ స్థలాల మీద కూడా పోయి చూద్దామని కూడా అడిగాం. అయినా కానీ నేటికి పరిష్కారం కావడం లేదు. కాబట్టి భవిష్యత్తులో
ఏ సమస్య పరిష్కారం కావాలన్నా సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తూనే పరిష్కారం అయితే తప్ప వాగ్దానాలతోటి ఏవి కావు. మీ సమరశీల ఉద్యమాలకి మా పార్టీ మేము పూర్తి సంపన్న మద్దతు ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మావో చెప్పినట్టుగా, చైనా విప్లవ నేత మావో చెప్పినట్టుగా ఒక సీరా చుక్క 1000 మెదలకు కదలిక అనేటట్టు ఉండాలి. పెన్నులే కాదు గన్నులై కూడా మేము పేలుతాం. ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం మీదనే వైఖరితో కూడా ఉండాలని కోరుతూ మీ మహాసభను ఇంత విజయవంతంగా చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సోదరులారా. పెండ్ర అంజయ్య, కూసుమంచి మండలం, పాలేరు నియోజకవర్గం. చాలా సీనియర్ రిపోర్టర్ని. ముఖ్యంగా మన ఈ యూనియన్కి కొత్తగా కదిరి గారు, సాగర్ గారు వారి నాయకత్వంలో మేము పాలేరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఒక టీడబ్ల్యూఎఫ్ జిల్లా మహాసభలకు విచ్చేసిన ఇంతసేపు మీరు ఓపికగా ఉన్నారు. మహాసభ ముగింపు సమయం వచ్చేసింది. దాంట్లో కీలక ఘట్టమైన జిల్లా కమిటీతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి అలాగే నగర కమిటీ వీటిని నేను ప్రతిపాదిస్తున్నాను. దీంట్లో ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చు. జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ కదీర్, కార్యదర్శిగా కోశాధికారిగా తేనే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా దువ్వా సాగర్, సహాయ కార్యదర్శులుగా
జక్కంపూడి కృష్ణ, కూరాకుల గోపి మరొక సహాయ కార్యదర్శి కూరాకుల గోపి. మరో సహాయ కార్యదర్శి నాగుల్ మీరా. ఈసీ మెంబర్స్ కొత్త యాకేష్, మధుశ్రీ నలుగోల, నూకల రామచంద్రమూర్తి, అయ్యప్ప, ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయంగా అండి దయచేసి. పెండ్ర అంజయ్య, జి వెంకటేశ్వర్లు మధిర, ఎస్కే జానీ పాషా, మేడ సంపత్, చెల్లా నరసింహారెడ్డి, కె సుధాకర్, అమ్జద్, మోహన్ రావు, వైరా మోహన్ రావు, బి వెంకటేష్, బంకా వెంకటేశ్వర్లు డెస్క్, అచ్చిరెడ్డి డెస్క్, నాగిరెడ్డి స్టేట్ కౌన్సిల్ మెంబర్స్గా బాలకృష్ణ సత్తుపల్లి, నాగేందర్ రెడ్డి ఖమ్మం, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్గా పల్లా కొండలరావు, బోయినపల్లి అంజయ్య, కందికొండ శ్రీనివాసరావు,
జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రస్తుతానికి అధ్యక్ష కార్యదర్శులను ప్రకటిస్తున్నాం. అధ్యక్షుడిగా ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం రవికిరణ్, మానకొండ రవికిరణ్, నగర కమిటీ టీబీజీఏ తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ గణేష్ కార్యదర్శి ఖమ్మం నగర కమిటీకి సంబంధించి అధ్యక్షుడిగా తురగా రామచంద్రమూర్తి. కార్యదర్శిగా గరిడేపల్లి వెంకటేశ్వర్లు. ఉపాధ్యక్షుడిగా వీసార పంజయ్య, మరో ఉపాధ్యక్షురాలుగా భారతి. జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ నాయక్. ఈసీ మెంబర్స్, ఈ కమిటీకి సంబంధించిన ప్రతిపాదన పూర్తయింది. మిత్రులారా, శ్రీనివాసరెడ్డి అధ్యక్షులుగా, చీఫ్ గంగాధర్, కార్యదర్శిగా సుధాకర్, వాళ్ళిద్దరు కూడా వేదిక మీదకి రావాలి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు కదిరి గారికి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం. శ్రీనివాసరెడ్డి.